ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఎగ్ ఆమ్లెట్ అండి. ఇలా కొత్తగా ట్రై చేయండి. ఈజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా 2 ఆలుగడ్డలను తీసుకోవాలండి. ఈ విధంగా చక్రాలుగా కోసుకోవాలి. బాగా కడిగి ఈ విధంగా చక్రాలుగా కోసుకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగానే కోసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కోసుకోవాలి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇలాగే సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, దాన్ని ఇందులో మొత్తం పరుచుకొని పెట్టుకోవాలండి. ఒక సైడు ఆలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టుకొని ఒక సైడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 2 చిటికెళ్ళంతా ఉప్పు, అలాగే 2 చిటికెళ్ళంతా కారంని కూడా చల్లుకోవాలి. ఎందుకంటే ఈ ఆలుగడ్డ అనేది చప్పగా ఉండకుండా మనము ఉప్పు కారంని చల్లుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కూడా మనము దీన్ని తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటినీ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక బౌల్లో 3 ఎగ్స్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని తీసుకొని ఇందులో 3 స్పూన్స్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము తరిగి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్, 1/2 కప్పు, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 చిటికెళ్ళంతా మిరియాల పొడిని కూడా కలుపుకోవాలండి. అలాగే 1/2 స్పూను ఉప్పు, వీటిని కూడా బాగా కలుపుకొని మనం దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో ఈ మిశ్రమాన్ని పోసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 7 నుండి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఏం కదలపోకుండా ఇలాగే పెట్టేసి ఒక 7-8 నిమిషాలు దీన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 7-8 నిమిషాల తర్వాత ఆమ్లెట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. దీన్ని మనము మెల్లగా చుట్టూ తిప్పేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే వేడి మీద ఉన్నప్పుడే మనము చీజ్ కూడా తరిగి వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్లోకైనా డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. చూడండి, కట్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఒకసారి చూడండి. అంతే అండి, పొటాటో ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.